హలో ఆల్, వెల్కమ్ టు పూజిత స్టోరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో సేవ చేయడానికి వెళ్ళాను. దాని కంప్లీట్ డీటెయిల్స్, ఎలా రిజిస్టర్ అయ్యాము, ఎలా వెళ్ళాము, ఎంతమంది వెళ్ళాము, ఎక్కడెక్కడ సేవ చేసాము అని కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసి ఈ వీడియోలో ఉన్నాయి. తప్పకుండా చూడండి, లాస్ట్ వరకు మిస్ అవ్వకండి. అండ్ ఫస్ట్ సేవకి ఎలా రిజిస్టర్ అవ్వాలంటే శ్రీవారిసేవ.తిరుమల.org అనే వెబ్సైట్లోకి వెళ్ళి మనము సేవ రిజిస్టర్ చేసుకోవాలి. సేవకి ఒక పర్సన్ నుంచి 15 పర్సన్స్ వరకు, అంటే ఒకళ్ళ నుంచి 15 మంది వరకు ఎంతమంది అయినా వెళ్ళొచ్చు. 15 దాటి వెళ్ళకూడదు. నేను ఈ పిక్చర్లో పెడుతున్నాను కంప్లీట్ డీటెయిల్స్, ఎలా రిజిస్టర్ అవ్వాలనేది చూడండి. మేమైతే హైదరాబాద్లో ఉంటాము, నేను మా మమ్మీ. సో హైదరాబాద్ నుంచి మేమైతే బయలుదేరి విజయవాడ వెళ్ళాము. మా వాళ్ళందరూ విజయవాడలో ఎక్కుతారు. సో మేము స్టేషన్కి వెళ్ళిన తర్వాత మాకు 4 hours గ్యాప్ ఉంది ట్రైన్కి మధ్యలో. సో అందుకని మేము కొండ మీద అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ నేను ఇన్నిసార్లు టెంపుల్కి వెళ్ళాను, కానీ ఎప్పుడూ ఇది ఏంటో నాకు తెలియదు. ఇప్పటివరకు ఎప్పుడు నేను చూడలేదు. ఇదే ఫస్ట్ టైం నేను అమ్మవారి టెంపుల్ దగ్గర చూడటం. ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. అది ఏదో టెంపుల్ లాగే ఉంది, కానీ ఏం టెంపుల్ ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ అయితే నాకు తెలీదు. దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ బస్ ఎక్కేసి అయితే రైల్వే స్టేషన్కి మేము వెళ్ళిన తర్వాత ఒక 1-2 hours మా బ్యాచ్ వాళ్ళందరూ వచ్చేసారనమాట. ఇంకా నైట్ ఫుడ్ తినేసి ట్రైన్ అయితే ఎక్కేసి పడుకున్నాము. తర్వాత మేము ఎర్లీ మార్నింగ్ 4-4:30కి దిగాము తిరుపతిలో. అండ్ మేము ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే, మాకు ఒక థర్డ్ పర్సన్ ఎవరో రిజిస్టర్ చేశారనమాట సేవ. వాళ్ళు ఆల్రెడీ వచ్చారు. మా బ్యాచ్లో ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళనమాట. ఎగ్జాక్ట్గా ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది మాకు తెలీదు. సో తెలియక అక్కడ జీప్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమని చెప్పారంటే, టెంపుల్ దగ్గరికి వెళ్ళండి, మాకు కూడా కంప్లీట్ డీటెయిల్స్ తెలీదు అని చెప్పారు. సరే కదా అని చెప్పి మేము 4:35కి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. టెంపుల్ దగ్గరికి వెళ్ళి మా వాళ్ళు ఎవరో దగ్గర ఉన్న వాళ్ళు అడిగితే 9కి ఆఫీస్ ఓపెన్ చేస్తారు, మీరు రిజిస్టర్ అవ్వచ్చు అని అయితే చెప్పారంటే, సరే ఇప్పటి వరకు టైం వేస్ట్ ఎందుకని మేము అందరం స్నానాలు చేసి రెడీ అయిపోయి అయితే టెంపుల్కి దర్శనానికి వెళ్దామని అయితే కూర్చున్నాము. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మేము టెంపుల్కి వెళ్ళిన తర్వాత దర్శనం 9 o'clock అని చెప్పారు. సో సరే కదా అని టిఫిన్లు చేసేసి వెనక్కి వచ్చాము. ఇక్కడ ట్విస్ట్, మేము అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళాం కదా సేవ చేయడానికి, రిజిస్టర్ చేయించుకోవడానికి అని. కానీ సేవ రిజిస్టర్ చేయించుకోవాల్సింది ఇక్కడ కాదంట. సేవ రిజిస్టర్ చేసుకోవాల్సింది రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం అని ఒక బిల్డింగ్ ఉంటుంది. అందులో ఫస్ట్ ఫ్లోర్లో శ్రీవారి సేవ అని ఆఫీస్ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళాలి. మాకు ఆ విషయం తెలియక మేము ఆల్మోస్ట్ 4.5 hours టైం వేస్ట్ చేసుకున్నాం అక్కడే. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి అందరూ ఆధార్ కార్డ్ కంపల్సరీగా తీసుకుని వెళ్ళాలి. అండ్ మేము ఫ్రైడే రిజిస్టర్ అయ్యాం. ఫ్రైడే రిజిస్టర్ అయిన వాళ్ళకి కింద కొండ మీద 4 రోజులు, పైన కొండ మీద 3 రోజులు ఇస్తారంట. మిగతా వాళ్ళకి కింద 3 రోజులు, పైన 4 రోజులు ఇస్తారు. ఇంకా మా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మాకు అక్కడే లంచ్ పెట్టారు. ఇంకా లంచ్ తినేసి మేమైతే సేవకి వెళ్ళిపోయాము. మాకు ఫస్ట్ డే డ్యూటీ వచ్చేసి హాఫ్ మెంబర్స్కి శ్రీనివాసం కాంప్లెక్స్ లాకర్స్ దగ్గర ఇచ్చారు. హాఫ్ మెంబర్స్కి వచ్చేసి గోవిందరాజస్వామి టెంపుల్లో ఇచ్చారు. అండ్ గోవిందరాజ స్వామి టెంపుల్లో ఇచ్చిన వాళ్ళకి ఏంటంటే, కొంతమంది గర్భగుడి దగ్గర, కొంతమంది లైన్ మెయింటెనెన్స్ దగ్గర ఉన్నారు. కాంప్లెక్స్ వాళ్ళ డ్యూటీ వచ్చేసి 7కి అయిపోయింది. సో మేము అందరం గుడికి వెళ్ళేసి దర్శనం చేసుకొని మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసాము. అండ్ సేవ రిజిస్టర్ అయిన తర్వాత మనకైతే రూమ్స్ ఇస్తారు. రూమ్స్లో బెడ్స్ అయితే ఉండవండి. పైన కొండ మీద అయితే బెడ్స్ ఉంటాయి, కానీ కింద కొండ మీద ఓన్లీ చేపలు మాత్రమే ఇస్తారు. ఇద్దరికి కలిపి ఒక చేప చప్పున ఇస్తారనమాట. వెళ్ళేటప్పుడు మళ్ళీ అవన్నీ రిటర్న్ వాళ్ళకి ఇచ్చేయాలి. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అలాంటిది ఏం పెట్టరండి, ఓన్లీ డిన్నర్ పెడతారు అండ్ లంచ్ పెడతారు అంతే. బ్రేక్ఫాస్ట్ మనమే బయట తినాలి. మేము తర్వాత రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి మాకు శ్రీ కోదండరామస్వామి టెంపుల్లో ఇచ్చారు. మొత్తం 15 మెంబర్స్కి ఒకటే దగ్గర ఇచ్చారనమాట. ఆ 15 మెంబర్స్లో కూడా నేను ఒకదాన్ని చిన్నపిల్లని. సో నన్ను వచ్చేసి గర్భగుడిలో ఉండమని చెప్పారు. మిగతా వాళ్ళని పూలు కట్టడానికి అండ్ మిగతా 7 మెంబర్స్కి వచ్చేసి ఆపోజిట్లో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్లో అయితే వేశారు. అండ్ మోర్ ఓవర్ మీరు టెంపుల్కి వెళ్ళాలంటే మీ ఓన్ వెహికల్ బుక్ చేసుకొని వెళ్ళాలన్నమాట. వాళ్ళు ఏం వెహికల్ ప్రొవైడ్ చేయరు. మా వాళ్ళు అయితే సేవ ఆఫ్టర్నూన్ కన్నా అయిపోయిన తర్వాత కాణిపాకం వెళ్ళారు. నేను మా మమ్మీ మాత్రం గోవిందరాజ స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడే ఫుడ్ తినేసి మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసాము.
ఓన్లీ కొన్ని టెంపుల్స్‌కి వెళ్ళేటప్పుడు మాత్రమే సేవ వాళ్ళు బస్‌ని ప్రొవైడ్ చేస్తారండి. మిగతా టైమ్స్‌లో మన ఓన్ డబ్బులు పెట్టుకొని మనం ఆటోస్ బుక్ చేసుకొని వెళ్ళాలి. దూరం అయితే గనక వాళ్ళు చెప్తారు మీరు ఆటో వేసుకొని వెళ్ళిపోవాలి అని చెప్పి. సో, మనకి అదే ఆప్షన్. దగ్గరైతే గనక నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇది తర్వాత రోజు అనమాట. మాకు తర్వాత రోజు థర్డ్ డే సేవ వచ్చేసి గోవిందరాజ స్వామి టెంపుల్‌లోనే వేశారు. అన్నదానం దగ్గర వేశారనమాట. మా టోటల్ 15 మెంబర్స్‌కి వచ్చేసి సేమ్ టెంపుల్‌లో అన్నదానం దగ్గరే వేశారు. అందులో మాకు డ్యూటీ వచ్చేసి మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 5 వరకు అనమాట. కాకపోతే ఆ రోజు ఏమైందంటే ఫుడ్ త్వరగా అయిపోయిందనమాట. జనాలందరూ ఎక్కువ మంది వచ్చి ఫుడ్ త్వరగా అయిపోయిందని చెప్పి మా సేవ 3కి అయితే అయిపోయింది. అండ్ అది అయిపోయిన తర్వాత మేము పక్కనే ఉన్న నారాయణ స్వామి టెంపుల్‌కి వెళ్ళాం. 1 మినిటే అనమాట. ఒకసారి మీరు మ్యాప్స్‌లో పెట్టుకొని లక్ష్మీనారాయణ స్వామి అని చూడండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇంకా అది అయిపోయిన తర్వాత అయితే మేము నైట్ ఎలాగో షిఫ్ట్ త్వరగానే అయిపోయింది కదా అని చెప్పి మేము వ్యాన్ బుక్ చేసుకొని 15 మెంబర్స్ కపిలతీర్థం అండ్ ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. నైట్ టైం అయితే లైట్ షో అన్నీ బాగుంటాయి కదా చూడటానికి అని చెప్పి వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి లక్ష్మీనరసింహస్వామి, నారాయణ స్వామి, వేణుగోపాల స్వామి శివాలయము ఇలా కొన్ని టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. నైట్ టైం చాలా బాగుంది. ఆ కోనేరు వాటర్ ఈ లైటింగ్స్ అన్నీ బాగున్నాయి. కాకపోతే ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే మేము వెళ్ళే టైంకి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారు. సో మళ్ళీ దానికోసం అయితే తర్వాత రోజు వెళ్ళాల్సి వచ్చింది. ప్లేస్ అయితే చాలా బాగుంది. నైట్ టైమ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళండి. ఇది అయిపోయిన తర్వాత ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. అస్సలు చాలా అంటే చాలా బాగుంది. మీకు ఖాళీ ఉన్నప్పుడైతే ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళండి. అది కూడా నైట్ టైమే వెళ్ళండి. ఎందుకంటే లైట్స్ డైరెక్ట్గా రాధాకృష్ణుల మీద పడతాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. అక్కడే ఇంకా అది అయిపోయిన తర్వాత అక్కడే ఫుడ్ తినేసి మళ్ళీ మేము రూమ్కి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి పడుకుని పోయాము. ఎందుకంటే తర్వాత రోజు మేము శివాలయం ఒకటి ఉందన్నమాట. అక్కడికి వెళ్దామని అనుకున్నాము. ఆ శివాలయం నేమ్ వచ్చేసి గుడిమల్లెం అనమాట. అది శివలింగం వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీకు పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి. సేమ్ ఎగ్జాక్ట్గా ఈ ఫోటోలో చూపించినట్టే ఉంటుంది శివలింగం. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ హిస్టరీ అనమాట. మేము వెళ్ళింది సోమవారం అభిషేకం టైంకి వెళ్ళాము. అప్పుడే నందీశ్వరుడికి ప్రసాదం పెట్టి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయిస్తున్నారు. ఈ టెంపుల్ వచ్చేసి తిరుపతి నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ మేము అభిషేకం అయిపోయిన తర్వాత దర్శనం చేసుకొని మళ్ళీ వెనక్కి నిన్న కపిలతీర్థంలో నరసింహస్వామి టెంపుల్ చూడలేదన్నమాట. క్లోజ్ చేశారని చెప్పి మళ్ళీ కపిలతీర్థం వెళ్ళి కోనేరులో కొంచెం వాటర్ చల్లుకొని మళ్ళీ నరసింహస్వామి దర్శనం అయితే చేసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే మాకు ఆఫ్టర్నూన్ 1 నుంచి నైట్ 7 వరకు పద్మావతి అమ్మవారి గుడిలో సేవ వేశారనమాట. ఇది మాకు 4th డే, కింద కొండ మీద ఫైనల్ డే అనమాట. సో పద్మావతి అమ్మవారి టెంపుల్లో సేవ వేశారు. ఇది కూడా మనము ఎంటర్ అయిన తర్వాత గుడిలో పోలీస్ వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళకి మన చీటీ చూపిస్తే వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. వీళ్ళు అని చెప్పి కొంతమంది సన్నిధి అంటే గర్భగుడిలో వేస్తారు, కొంతమందిని లైన్ మెయింటెనెన్స్ దగ్గర, కొంతమంది గుడి బయట అట్లా వాళ్ళే షఫుల్ చేస్తారు. మనకి ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఒక స్లిప్ ఇస్తారనమాట. ఆ స్లిప్లో మనం ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని ఉంటుంది. మనం వర్క్ చేసిన దగ్గర, మన సేవ చేసిన దగ్గర ఆఫీసర్ చేత సైన్ పెట్టించుకొని మళ్ళీ ఆ సేవ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. అప్పుడే తర్వాత రోజు స్లిప్ ఇస్తారనమాట. మేము తర్వాత రోజు మార్నింగ్ లేచి ఇంకా కొండ మీదకి వెళ్ళిపోయాం. మాకు కింద 4 days అయిపోయింది. మిగతా 3 days వచ్చేసి కొండ మీద అని చెప్పారు. సో మేము నైట్ వెళ్దాం అనుకుంటే లాకర్స్ ఖాళీ లేవు, ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి అని చెప్పారు. సరే అని చెప్పి మార్నింగ్ 5 o'clock లేచి అయితే బయలుదేరిపోయి మేము కొండ మీదకి వెళ్ళాము. ఇంకా వెళ్ళి ఒకసారి దేవుడికి దర్శనం చేసుకొని పైన రూమ్స్ దగ్గరికి వెళ్ళిపోయాం. కింద ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను కాబట్టి పైనకి వెళ్ళిన తర్వాత ఏంటంటే మనం రిజిస్టర్ చేసుకున్న స్లిప్ పైకి తీసుకెళ్ళిస్తే వాళ్ళే లాకర్స్ అండ్ బెడ్స్ ఇస్తారనమాట. మాకేమని చెప్పారంటే 3 days క్యాష్ దగ్గరే వర్క్ చేయాలని చెప్పారు. అంటే జీడిపప్పులు వలస దగ్గర 3 days వర్క్ చేయాలని చెప్పారు. మా అందరికీ భయం వేసింది ఏంటంటే అదేంటి ఒకసారన్నా టెంపుల్ డ్యూటీ వేస్తా అని చెప్పారు, కానీ వీళ్ళేంటి 3 days క్యాష్ అని చెప్పి మేమైతే చాలా కంగారు పడ్డాం. అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగాము, మీకు టెంపుల్లో వేశారా అని. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే మనకి 3 days డ్యూటీ ఇస్తారు. ఆ 3 days వాళ్ళు రాసి ఇచ్చేస్తారనమాట. ఇలా 3 days మీరు కంపల్సరీగా ఇక్కడే వర్క్ చేయాలి అని అయితే చేసిస్తారు. కాకపోతే మనకి ఈ 3 daysలో ఒకరోజు అక్కడ లక్కీ డిప్ తీస్తారనమాట. ఆ లక్కీ డిప్ వచ్చేసి మనకి సంబంధించింది కాదండి. అంటే కింద కొండ పైన కొండ చేసే వాళ్ళకి కాదు. ఓన్లీ పైన కొండ మీద 7 రోజులు చేయడానికి రిజిస్టర్ అవుతారు కొంతమంది. అలా రిజిస్టర్ అయ్యే వాళ్ళకి 7 రోజుల్లో ఒకరోజు లక్కీ డిప్ తీస్తూ ఉంటారు కదా,
అలా 7 రోజుల్లో కొంతమందికి ఒకరోజు, కొంతమందికి రెండో రోజు, మూడో రోజు అట్లా వస్తది. వాళ్ళకి లక్కీ డిప్. కానీ మనకైతే 3 రోజుల్లో కంపల్సరీగా ఒక రోజైతే గుడిలో ఖచ్చితంగా వేస్తారు. మీరెవ్వరు కంగారు పడాల్సినంత అవసరం ఏం లేదు. కింద కొండ మీద చేసి పైకెళ్ళే వాళ్ళైతే మీరు అసలు కంగారు పడనే పడొద్దండి. ఖచ్చితంగా గుడిలో వేస్తారు. అండ్ ఓన్లీ 7 డేస్ పైన చేసే వాళ్ళకి మాత్రం లక్కీ డిప్లో, అంటే 7 డేస్ ఉంటారు కదా, వాళ్ళకి లాస్ట్ డే వేయకుండా లక్కీ డిప్లో వచ్చిన వాళ్ళు ఈరోజు లక్కీ డిప్ తీస్తే కొంతమందికి వేస్తారు, తర్వాత రోజు కొంతమందికి. అలా ప్రతి ఒక్క షిఫ్ట్కి 7 నుంచి 8 టీమ్స్ ఉంటాయి అన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ షిఫ్ట్ వచ్చేసి గుడిలో 3 o'clockకి స్టార్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 3 o'clock నుంచి మార్నింగ్ 8 o'clock వరకు ఉంటుంది. ఆ తర్వాత కొంతమందికి ఏంటంటే 8 నుంచి 12 వరకు ఉంటుంది. ఆ తర్వాత కొంతమందికి 12 నుంచి 4 అట్లా షిఫ్ట్స్ ఉంటాయి అనమాట. ప్రతి ఒక్క టైంకి 7-8 గ్రూప్స్ ఉంటాయి. మీరు అస్సలు కంగారు పడొద్దు, మీకు ఖచ్చితంగా వేస్తారు. మాకు తెలియక మేమైతే చాలా అంటే చాలా కంగారు పడ్డాం, భయపడ్డాం కూడా. అయ్యో అదేంటి ఇంత కష్టపడి వస్తే గుళ్ళో వేయరా అని చెప్పి. సో ఖచ్చితంగా వేస్తారు, మీరైతే ఫీల్ అవ్వాల్సినంత అవసరమే లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే కింద కొండ మీద డ్రెస్ కోడ్ అంత పెద్ద పట్టించుకోరండి. అంటే కొంచెం కలర్ తేడా ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ శారీస్ కట్టుకునే వాళ్ళకి బ్లౌజ్ తేడా ఉన్నా సరే అలా పెద్ద ఏం పట్టించుకోరు. కానీ పైన కొండ మీద అయితే బ్లౌజ్ కరెక్ట్గా ఉండాలి. మెరూన్ కలర్ డిజైన్ బ్లౌజెస్ ఉండకూడదు, ప్లెయిన్ బ్లౌజ్ ఉండాలి. శారీ నార్మల్ ప్లెయిన్ శారీ అయి ఉండాలి. అమ్మాయిలు చిన్నపిల్లలు వెళ్ళేలాగైతే కింద లెగిన్ వేసుకోకూడదండి. డ్రెస్ వేసుకోవచ్చు, డ్రెస్ మోకాలు దాటి ఉండాలి. లెగిన్ వేసుకోకూడదు. లూజ్ ప్యాంట్స్, పలాజో ప్యాంట్స్ ఉంటాయి కదా, ఆ ప్యాంట్స్ అయితే వేసుకోవచ్చు, కానీ లెగిన్స్ వేసుకోకూడదు. నాకు తెలియక నేను లెగిన్ అయితే వేసుకున్నాను. కింద కొండ మీద లెగిన్స్ వేసుకున్నాను. పైన కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక ఆంటీ వచ్చారనమాట. ఆవిడ వచ్చి చెప్పారు, ఇలాంటి లెగిన్స్ అలౌ చేయరమ్మా టెంపుల్కి వెళ్ళేటప్పుడు, శారీ ఉంటే శారీ కట్టుకుని వెళ్ళు అని చెప్పారు. నాకు ఆల్రెడీ డౌట్ ఉండే అలౌ చేస్తారో చేయరా అని చెప్పి. నేను అందుకని మా ఇంటి దగ్గర నుంచి ఎక్స్ట్రా శారీ అయితే తీసుకొని వెళ్ళాను. సో ఇదైతే తప్పకుండా ఫాలో అవ్వండి. ఎందుకంటే మా పక్కన గ్రూప్లో వాళ్ళని కొంతమందిని అయితే వెనక్కి పంపించేశారు, డ్రెస్ కోడ్ సరిగ్గా లేదని టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు. మాకైతే 2 days క్యాష్యూ నట్స్ దగ్గరే వేశారండి. సెకండ్ డే సేవ అయిపోయిన తర్వాత మార్నింగ్ 8 o'clock 8 to 12 అనమాట. సేవ అయిపోయిన తర్వాత మేమైతే అక్కడ ఉన్న వేణుగోపాల స్వామి గుడికి, పాప వినాశనం, ఆకాశగంగ, ఇలా ప్లేసెస్ అన్నీ 6 places చూపించారు, శ్రీవారి పాదాలు అవన్నీ. మేమైతే వ్యాన్ మాట్లాడుకొని వెళ్ళాం. మేము 15 members ఉండేసరికి పర్ పర్సన్ ఏంటంటే 120 rupees పడింది. అట్లా వ్యాన్ మాట్లాడుకొని వెళ్ళామన్నమాట. నాకైతే జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి వెళ్ళండి కంపల్సరీగా, మస్ట్ అండ్ షుడ్. మీకు సేవ చేసినప్పుడు కంపల్సరీగా డ్యూటీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఉంటుంది. ఏదో ఒక టైంలో అయితే ఖచ్చితంగా ఖాళీ ఉంటుందండి. ఖాళీ ఉన్నప్పుడు మాత్రం ఈ ప్లేసెస్ అయితే విజిట్ చేయండి. మామూలుగా మన ఫ్యామిలీతో వచ్చినప్పుడు చూస్తాము, కొన్నిసార్లు చూడకపోవచ్చు. నేను చాలాసార్లు వచ్చాను కానీ ఎప్పుడైతే ఈ ప్లేసెస్ అన్నీ చూడలేదు. నేను ఇదే ఫస్ట్ టైం ఈ ప్లేసెస్ అన్నీ చూడటం. నాకైతే చాలా బాగా అనిపించింది జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ మాత్రము. మీరు కూడా మస్ట్ అండ్ షుడ్ తప్పకుండా అయితే ఈ ప్లేస్ని విజిట్ చేయండి. తర్వాత అయితే మేము శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళాం. మీరు ఎప్పుడన్నా శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ విషయాన్ని గెస్ చేశారా? అదేంటంటే శ్రీవారి పాదాల దగ్గర నుంచి నుంచొని చూస్తే కింద ఉన్న స్వామివారి టెంపుల్ కనిపిస్తుంది. పైన ఉన్న పాదాలు కింద స్వామివారి టెంపుల్ దగ్గర నుంచి చూస్తే పైన పాదాలు కనిపిస్తాయి. ఈసారి ఎవరన్నా వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీగా చూడండి. అండ్ ఈ బస్ మీద ఏమైతే ప్లేసెస్ అన్నీ చూపించారో ఆ ప్లేసెస్ అన్నీ మేము వెళ్ళామన్నమాట. ఒకసారి నాకు అన్ని ప్లేసెస్ గుర్తుండవు అని చెప్పి నేను అలా వీడియోలో తీసి మళ్ళీ మీరు ఒకసారి చూసుకోవచ్చు కదా అని చెప్పి అయితే నేనైతే క్లియర్గా పెడుతున్నాను. చక్రతీర్థం వెళ్ళాము, తర్వాత శిలాతోరణం వెళ్ళాము, చాలా ప్లేసెస్ వెళ్ళాము. నాకైతే చాలా బాగా అనిపించింది. సేవలో పెద్దగా అలసిపోయినట్టు అయితే నాకు ఎప్పుడూ ఏమనిపించలేదు. ఇది ఫైనల్ డే అనమాట. ఈరోజు వచ్చేసి 7th day. మాకు శ్రీవారి టెంపుల్లో వేశారు. ఇంకా మార్నింగ్ లేచి కోనేరులో స్నానం చేసి అయితే మేము సేవకి వెళ్ళాం. మా సేవ వచ్చేసి 8కి అనమాట. కానీ మనం ముందే వెళ్ళిపోవాలి. 7-7:30 కల్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళందరూ ఏంటంటే లైన్లో కూర్చోబెట్టి డ్రెస్ కోడ్, ఆధార్ కార్డ్ అన్నీ చెక్ చేసి వాళ్ళే కార్డ్స్ ఇస్తారు. మనం అనుకుంటాం కదా చిన్నపిల్లలు యాక్టివ్గా ఉన్న వాళ్ళు గుళ్ళో వేయటము, మిగతా వాళ్ళని బయట వేయటం లాంటివి ఏమి ఉండవండి. అక్కడ ఒక పోలీస్ ఆయన ఉంటాడు. ఆయన ఎవరికి ఇవ్వాలనిపిస్తే కార్డ్స్ వాళ్ళకే ఇస్తారు. సన్నిధి, rope 1, rope 2, హుండీ, గుడి గంటలు అలా చాలా ఉంటాయి. మనకి దర్శనం ఎక్కడ వేస్తే అక్కడ మాత్రమే ఉండాలండి. చాలామంది అంటారు గర్భగుడిలో ఒకరికి పడితే మిగతా వాళ్ళు వెళ్ళొచ్చు, ఒకరి తర్వాత ఒకళ్ళు వెళ్ళొచ్చు అని చెప్తారు. అలాంటిది ఏం పాసిబుల్ కాదండి. గర్భగుడిలో పడిన వాళ్ళను కదలడానికి కూడా కుదరదనమాట. మనం జనాలను లాగుతూనే ఉండాలి, బయటికి పంపిస్తూనే ఉండాలి. అక్కడ ఉన్న వాళ్ళు మన మీద చాలా అంటే చాలా దారుణంగా సీరియస్ అవుతూ ఉంటారు. సో అది పాసిబుల్ కాదండి.
టీంలో కంపల్సరీగా ముగ్గురికైతే లోపల సన్నిధిలో ఇస్తారనమాట. టీమ్ లీడర్కి ఒకరికి ఖచ్చితంగా ఇస్తారు. వాళ్ళకి కాకుండా మిగతా ఇద్దరికి లోపల సన్నిధిలో ఇస్తారు. నాకు వచ్చేసి రోప్ 1 దగ్గర ఇచ్చారనమాట. అంటే మెయిన్ వెండి వాకిలు ఉంటుంది కదా, అక్కడ ఇచ్చారు. ఆ తర్వాత ఒక పోలీస్ ఆయన వచ్చి నన్ను లోపలికి తీసుకుని వెళ్ళారు. ఇక్కడ ఉండు, లైన్ లాగాలి అని చెప్పి. సో వాళ్ళంతటా వాళ్ళు తీసుకెళ్తే తప్ప మనమైతే వెళ్ళడానికి ఛాన్స్ లేదు. బయట అందరూ చెప్పినట్టు ఏం కుదరదండి. లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం వాళ్ళు ప్లేస్ ఎక్కడ పెడితే అక్కడే ఉండాలి. కదిలితే మాత్రం చాలా దారుణంగా తిడతారు కూడా. మీరు ఒకవేళ మంచినీళ్ళకి కానీ బాత్రూమ్కి కానీ వెళ్ళాలంటే కనుక వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఐడి కార్డ్ చూపించుకొని వెళ్ళాలి. ఎందుకంటే మళ్ళీ లోపలికి వచ్చేటప్పుడు వాళ్ళు అలౌ చేయాలంటే మీరు చెప్పి వెళ్తేనే అలౌ చేస్తారు, వేరే వాళ్ళని అయితే చేయరు. దర్శనం వచ్చేసి సేవ్ అయిపోయి రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు మీకు కార్డ్స్ ఇస్తారనమాట. కార్డ్స్ తీసేసుకొని దర్శనం చేసుకొని అయితే పంపిస్తారు. ఇది కాకుండా మీకు 300 రూపీస్ శుభదం ఎంట్రీ నుంచి 300 రూపీస్ దర్శనం అయితే ఉంటుందండి. కంపల్సరీగా సేవ్ అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు మన ఇష్టం ఎప్పుడన్నా వెళ్ళొచ్చు. మన ఐడి కార్డ్స్ చూపించుకొని దానిపైన వెరిఫైడ్ అని చెప్పి సైన్ చేయించుకొని వెళ్తే మనకి దర్శనం జరుగుతుంది. మ్యాక్సిమం 2 అవర్స్లో అయితే దర్శనం అయిపోతుంది. ఆ తర్వాత లడ్డూలు తీసుకొని పర్ పర్సన్ ఒక లడ్డూ ఇస్తారనమాట. కానీ కొనుక్కోవడానికి మాత్రం 10 లడ్డూస్ వరకు కొనుక్కోవచ్చు. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఆ లడ్డూ ప్రసాదం తీసుకొని మేమైతే రూమ్కి వచ్చేసాం. మా వాళ్ళందరూ కంచి అటు వెళ్తున్నారు. మేము మాత్రం ఆల్రెడీ చూసామని చెప్పి బయలుదేరిపోయి మళ్ళీ హైదరాబాద్ అయితే రిటర్న్ అయిపోయాము. ఇదండి సేవ అయితే చాలా బాగా జరిగింది. నాకు తెలిసి నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట ఈ సేవలో మాత్రం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.